ఇలా గైస్ చూడండి, ఇదంతా వచ్చేసరికి బ్రింగ్రాజ్ గుడ్డకలేరాకి ఇదంతా మొత్తం అసలుకి ఇది మాకు ప్రతి టబ్లో వచ్చేసరికి చాలా మళ్ళీ వస్తాయి. ప్రతిసారి ఏంటంటే వచ్చినట్టు ఏంటంటే కట్ చేసుకొని తీసేసుకుంటున్నాము, అంతా స్టోర్ చేసుకుంటున్నాము. ఇవంతా చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఎర్ర తోటకూర మలిచింది ఒక చెట్టు. యాక్చువల్లీ ఇంత ముందు తోటకూర అనేది మొత్తం మేము పీకేసి అంత తీసేసాము, అందువల్ల మొత్తం ఈ బ్రింగ్రాజ్ మలిచేసరికి అలానే ఉంచేసాము. చూడండి కింద పిల్లకలు చూడండి, చాలా అంటే చాలా చిన్న చిన్నవి చాలా మంది చేసినాయి. చూడండి ఇవంతా మేము స్టోర్ చేసి పెట్టుకుని అంతా నీళ్ళలో ఎండబెట్టుకున్నాం ఇంట్లో ఒక ప్యాన్లో పెట్టేసుకొని. చూడండి ఎంత బాగా ఎండిపోయినాయి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవి వచ్చేసరికి రెడ్గా కనిపిస్తుంది. ఇవి వచ్చేసరికి ఒంటరిక మందారం ఇది కనిపిస్తుంది ఇక్కడ. ఇవి కూడా కొంచెం నీళ్ళు ఎండబెట్టుకుని అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అయితే స్టోర్ చేసుకున్నాం. ఇవి ఈ పౌడర్ని హెయిర్ ప్యాక్లా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇట్లా చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఇది హెయిర్ కూడా చాలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూడండి ఆల్రెడీ కవర్లో డ్రై అయిపోయింది మొత్తం మీద అసలుకి. ఇదైతే మేము మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వీక్ అప్డేట్ ఇస్తాను, మా ఛానల్ వాచ్ చేసుకోవాలండి.